యేసయ్య సులువైన పలికిన మూడో మాట యోహాను 19:26-27. ఇక్కడ చూసుకుంటే యేసయ్య ఎంతో బాధతో ఆయన పెద్ద పెయిన్తో ఈ మాటని పలుకుతున్నారు. అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆ పెయిన్కి. మీరు ఎవరికైనా జిమ్ క్యావిజర్ తెలుసా? జిమ్ క్యావిజర్ అతను ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ హీరో అనమాట. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఆయన ఫిల్మ్లో చేయించుండగా అది కరోనా దెబ్బలో ఒకటి ప్రొటెక్టివ్ గార్డ్ అని ఒకటి ఉంటుంది, వేస్తారు. ప్రొటెక్టివ్ గార్డ్ వేసినప్పుడు అది ఆయన కొట్టినప్పుడు అది ప్రొటెక్టివ్ గార్డ్ పగిలిపోతుంది అనమాట. అక్కడ ఆ పరిస్థితిలో అతను హాస్పిటల్ తీసుకెళ్తే అతనికి 14 ఇంచులు స్టిచ్చెస్ అయ్యాయి. ఇప్పుడు ఏసైకి ఒకటి తక్కువ 40 దెబ్బలు వేస్తారు. అంటే 39 అన్ని ఇంచెస్ వేయాలన్నమాట. ఇక్కడ ఆయన వ్యక్తిత్వం చూసుకుంటే కూడా ఇది ఎక్కడ ఏ గ్రంథంలోనూ ఏ దేవుడిలోనూ ఎటువంటిది అసలు ఉండదు. నాకు తెలిసినది ఒక రామాయణం మాత్రమే. రామాయణంలో కూడా తల్లికి అంత ప్రయారిటీ ఇవ్వరు, తండ్రికి ఇస్తారు. కానీ మన దేవుడైతే, మన యేసయ్య అయితే ఇది తల్లికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు చదవండి. జాన్ 19:26-25. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, కానీ మనం ఒకటి గ్రహించాలి. ఇది ఆయన తండ్రి ఎక్కడికి వెళ్ళారు? చరిత్రకారులు చెప్తున్నారు ఇది యేసయ్య 18 ఏళ్ళు టైంలోనే ఆయన చనిపోయారని చెప్తున్నారు. అక్కడి నుంచి ఆయన బాధ్యత కలిగి ఉన్నారు. పెద్ద కుమారుడిగా ఆయన బాధ్యతని అక్కడి నుంచి నెరవేరుస్తూ వచ్చారు. చివరికి చనిపోయే టైంలో కూడా నేను నా తండ్రి కోరిక నెరవేరుస్తున్నాను కదా అని ఆయన అలా ఆలోచించకుండా తన యొక్క బాధ్యతని అక్కడ కూడా నెరవేరుస్తున్నారు. అంత పెయిన్లో కూడా. ఇప్పుడు మనం మామూలుగా న్యూస్ పేపర్లో ఇప్పుడు నేనైతే 8th క్లాస్ చదివాను, అప్పటి నుంచి మానేసాను న్యూస్ పేపర్స్లో ఈ మధ్య చూసుకుంటుంటే ఆస్తి కోసం, పెన్షన్ డబ్బుల కోసం ఇది తల్లిదండ్రులు చాలా హింసిస్తున్నారు. కుమార్తెలు వాళ్ళు ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే భూమి మీద ఏది శాశ్వతం కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక ఇంటికి ఒక ఆమె ఉండేది అనమాట. ఆమెకి దగ్గరికి దూత వచ్చింది. ఇది నువ్వు దేవుడికి చాలా భక్తిగా మంచిగా ఉంటున్నావు కదా, నేను నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పారు. అప్పుడు ఆమె అంటది, నేను మొత్తం అన్ని సర్దుకుని వస్తాను నాకు అని మొత్తం బీరోలోకి వెళ్ళి మొత్తం బంగారం మొత్తం తీసుకుని మూట కట్టుకుని వెళ్ళింది. అక్కడ చూసేటప్పుడు బంగారు వీధులు ఉంటాయి కదా, బంగారు వీధులు చూసి ఆమె ఒక్కసారిగా ఆమె బంగారం చూసింది అనమాట. అది బూడిద కింద ఉంది. వెంటనే పడేసేసింది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలా మంది తెలుసు అనుకున్నాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 40,000 పైన సాంగ్స్ పాడారు. ఇంకా 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొట్టిన ఇది ఆయన అంత గొప్ప వ్యక్తి కూడా కరోనా టైంలో చనిపోయారు. ఇది కూడా శాశ్వతం కాదని, ఇది కూడా ప్రాణము అందము ఇవేమి శాశ్వతం కాదు అని చెప్తుంది. ఇంకా భూమి మీద యేసయ్యలో మనం బాధ్యత కలిగి నివసించడం నేర్చుకోవాలన్నమాట. వెళ్ళి ఇది తల్లిదండ్రులు ఇప్పుడైతే చాలా మంది తల్లిదండ్రులు ఆస్తిని ఇంకా
వాటి మీద ఎక్కువగా ఆశపడుతున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకుని వాళ్ళకి సుఖం కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళని అంటే మనం ఎంత సంపాదించినా కానీ వాళ్ళని మాత్రం బాగా చూసుకోవాలి. వాళ్ళని వదిలేసి మనం సంపాదించింది అది వ్యర్థం అనమాట. మనము లోకంలో జీవించడానికి బోల్డ్ పనులు చేస్తాం, అంటే టాబ్లెట్లు వేసుకుంటాం, ఇంకా చాలా మెడిసిన్స్ అన్ని ఎక్కువ. ఇప్పుడు నేను ఒక మెడిసిన్ చెప్తాను మీకు. నిర్గమకాండం 20:12. ఇక్కడ మనం ఎక్కువ కాలం జీవించాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. ఇది ఒక మెడిసిన్ అన్నమాట. మనం ఎన్నో బాగా జీవించడానికి ఎన్నో మెడిసిన్స్ అన్ని వాడతాం కదా, కానీ బైబిల్లో కూడా ఒక మెడిసిన్ ఉంది. బైబిల్ మొత్తం మెడిసిన్ అవుతుంది, కానీ ఇది నాకు ఎక్కువ కనిపించింది. సేమ్ వాక్యం 2 చోట్ల రాశారు. అంటే ఇది ఎంత ముఖ్యమైనదో తెలుసుకో. ద్వితీయోపదేశకాండము 5:16. ఈ మధ్యన ఇది మనకి అందం కూడా శాశ్వతం కాదని చెప్తున్నారు. ఏదంటే తల్లిదండ్రుల అందం గురించి కూడా అదే వాళ్ళని ద్వేషిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఒక ఊరిలో ఒక పాక ఉండేది. ఆ పాకలో ఇది ఒక కొత్తగా పెళ్ళయింది వాళ్ళకి. ఆ సమయంలో కుమార్తె పుట్టింది. తండ్రి చనిపోయాడు. ఒక రోజు ఆ తల్లి నీళ్ళు కానీ బావి దగ్గరికి వెళ్ళారు. కొండలు పట్టుకుని వెళ్తారు కదా విలేజెస్ లో. వెళ్ళి నీళ్ళు తెచ్చి వచ్చి చూసేటప్పటికి అక్కడ గ్యాస్ ఏమంటుకుందో తెలియదు, కానీ మొత్తం అంటుకుపోయింది. అంటుకుపోవడం వల్ల కుమార్తె ఏమో లోపల పడుకోబెట్టి ఉంది. తను చాలా మందికి సహాయం అడుగుతుంది, కానీ ఎవరు కూడా సాహసం చేయలేదు. లోపలికి వెళ్ళి కుమార్తెను కాపాడటానికి సహాయం చేయలేదు. కానీ ఆవిడ సాహసం చేసి లోపలికి వెళ్ళి ఆవిడ మొత్తం కాలిపోయి ఉంది కదా, అది వెళ్ళింది. కూతుర్ని తీసుకుని బయటకు వచ్చే టైంలో గుమ్మం ఉంటుంది కదా, గుమ్మం పైనుంచి మంట మొహం మీద పడ్డదు. ఆమె ఏమో కుమార్తెను కాపాడింది. ఏమి ఒక్క చిన్న అగ్గి పొల కూడా అంటుకోకుండా తనని కాపాడింది అన్నమాట. ఆ కుటుంబం తర్వాత బాగుంది. తను అంటే వాళ్ళ తల్లి బాగా చదివించిన కూతుర్ని మంచిగా ఉద్యోగం కూడా వచ్చింది. తను ఉద్యోగం చేస్తూ ఒక రోజు ఫ్రెండ్స్ ని ఇంటికి పార్టీ పిలుస్తుంది. వాళ్ళ అమ్మనే అన్ని చెప్తుంది, వండమని గాజులు ఏంటిని వండమని చెప్పినప్పుడు వాళ్ళ తల్లి ఎంతో చక్కగా అన్ని వండి ఉంచుతుంది. ఆ సమయం వచ్చింది, అది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ రాకముందు ఆ అమ్మాయి తన తల్లికి ఒక మాట చెప్తారు. ఏంటంటే ఇది నీ ముఖం బాగోదు కదమ్మా, ఇది అందుకు నువ్వు వాళ్ళకి మా ఫ్రెండ్స్కి తగ్గించుకో, కొంచెం బాగోదు అని చెప్తారు. ఓకే అమ్మా అని చెప్పి తను దాక్కుంటుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. అప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా, అన్ని లోపల బయట సిద్ధంగా పెట్టేసి ఉంచింది వాళ్ళమ్మ. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చక్కగా తించు అంటారనమాట. ఇది ఎవరు చేశారు, ఇంత బాగున్నాయి అంటున్నాం. ఈ మాట వాళ్ళు తల్లి చెవిని పడింది. వచ్చి నేనే చేసినా అప్పుడు అది కూతుర్ని అడుగుతారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్. ఎవరు ఇవిడా అని అడిగితే మా ఇంట్లో పని చేసి పని మనిషి అంటారు. అప్పుడు బయటికి వెళ్ళి తను ఎంతో ఏడుస్తుంది అనమాట. ఎంత మంచిగా పెంచాను, ఎంత కష్టపడ్డాను అని ఎంతగానో ఏడుస్తుంది తల్లి. కొన్ని రోజుల తర్వాత ఒక ఫోటో చూస్తుంది ఆ అమ్మాయి. ఒక ఫోటో చూసి వాళ్ళ అమ్మది అనమాట. ఎవరు ఎంత అందంగా ఉన్నారో అని, నాకన్నా అందంగా ఉన్నారో అని చూసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు,
ఎవరమ్మా ఈవిడ అంటే ఇది నేనే అమ్మ, ముందు ఇది నేను ఉండేవాడిని, అప్పుడు నేను కాపాడడం కోసం నేను ఎవరు సాహసం చేయకపోవడం వల్ల నేను సాహసం చేసి వెళ్ళి ఆవిడని నిన్ను కాపాడాను అని చెప్పినప్పుడు తను ఎంతో క్షమాపణ కలిగి క్షమించమని అడిగాడు. ఈ ఎగ్జాంపుల్ వల్ల చూసుకుంటే కుమార్తెలకు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో అని చెప్పుకోవడం కూడా ఇది వాళ్ళు సిగ్గుపడుతున్నారు. చాలా మంది చూసుకోవచ్చు, మనము తల్లిదండ్రులు ఆటో డ్రైవర్ అయి ఉండొచ్చు, ఇలా చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. కానీ మన తల్లిదండ్రులు చూసి మనం సిగ్గుపడకూడదు. ఇంకా దేవుడు సిలువలో ఆ మాట పలికినప్పుడు, మూడవ మాట పలికినప్పుడు దాని మూడవ మాట పలక ముందు ఒక ప్రవచనం నెరవేరింది, వెనకాల కూడా ఒక ప్రవచనం నెరవేరింది. ఒకటి ఏంటంటే జాన్ 19:24. ఇక్కడ యూదులు 5 వస్త్రాలు వేసుకుంటారు. అందులో 4 వస్త్రాలు వాళ్ళు తీసినప్పుడు ఏసైకి ఏమీ బాధ లేదు. కానీ 5వ వస్త్రం తీసినప్పుడు మనం ఆయనకి ఎక్కువ బాధ వస్తుంది. ఎందుకో చెప్తాను. మన పాదగ్రంథంలో చూసుకుంటే యోసేపుకి వాళ్ళ తండ్రి తనకి వస్త్రాన్ని తయారు చేసి ఇస్తారు, కానీ అక్కడ అన్నిటి తీసేస్తారు. ఇక్కడ మరియా ఏసైకి తయారు చేసేస్తారు, ఇక్కడ సైనికులు తీసేస్తారు. మళ్ళీ దాన్ని చీట్లు వేసుకుంటారు అన్నమాట. ఆ పరిస్థితి చూసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. యోసేపు కన్నా చీట్లు వేసుకుంటామంటే ఇది మరి దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకో ప్రవచనం ఏంటంటే, నా దగ్గర రెఫరెన్స్ లేదు కానీ, మరియు నీ హృదయంలో నీకు ఒక ఖడ్గము దూసుకొని పోవునవు అని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అక్కడ ఎప్పుడో చర్చికి వెళ్తారు అనమాట, ఏసైతో తీసుకుని వెళ్తారు. ఏసై ఎప్పుడైతే ఈ మాట పలికారు, ఆమె మరియా హృదయంలో ఆ ఖడ్గం దూసుకుని వెళ్ళి పోయిన ప్రవచనం ఇక్కడ నెరవేరుతుందేమో అనిపిస్తుంది నాకు. దేవుడి కొద్ది మంది